ఇటు కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను కలిశారు హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను కలిశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రధానంగా కాళేశ్వరం అంశానికి సంబంధించి ఏవైతే నోటీసులు ఇచ్చిందో దాన్ని ఎలా తిప్పికొట్టాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను కలిశారు హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు అంశంపై ప్రధానంగా చర్చించారు. దాని పట్ల ఎలా వ్యవహరించాలి, లీగల్ ఒపీనియన్ ఏంటి, ఎలా కాంగ్రెస్ ను ఆ ఆరోపణలను తిప్పికొట్టాలి అనే అంశంపై కూడా ప్రధానంగా ఇరువురి మధ్య చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను కొద్దిసేపటి క్రితమే కలిశారు మాజీ మంత్రి హరీష్ రావు. మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన కలిశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, కాసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత హరీష్ రావు తో మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాళేశ్వరం నోటీసులు విచారణ నేపథ్యంలోనే ఈ భేటీ కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది మూడోసారి వీళ్ళిద్దరు కలవడం, ఎందుకంటే గతంలోనే 2 సార్లు ఈ అంశంపై కలిసి చర్చించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వచ్చే నెల జూన్ 5న మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ముందు విచారణకు హాజరుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 9న హరీష్ రావు కమిషన్ ముందు విచారణకు హాజరవుతున్నారు. కాబట్టి కమిషన్ ముందు ఏ అంశాలను లేవనెత్తాలి, కమిషన్ ఎటువంటి ప్రశ్నలు అడగబోతోంది, ఆ ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పాలనే దానిపైనే వీరిద్దరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ కమిషన్ విచారణకు సంబంధించి న్యాయ నిపుణులతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపారు. అసలు కమిషన్ ఏమే ప్రశ్నలు అడుగుతుంది, గతంలో కమిషన్ ఎవరెవరిని విచారించింది, వాళ్ళందరినీ కూడా కేసీఆర్ సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి పూర్తి స్థాయిలో కమిషన్ ఎటువంటి ప్రశ్నలు అడిగినా పూర్తి స్థాయిలో సమాధానం ఇచ్చే విధంగా కేసీఆర్ ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇరువురు హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇరువురు కూడా కమిషన్ ముందు ఏ అంశాలు కమిషన్ లేవనెత్తబోతుంది, ఆ అంశాలకు ఏ విధంగా సరైన సమాధానాలు ఇవ్వాలనే దానిపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరు కలిసి చర్చిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.